అందరినీ దోచుకోవాలా? మద్యంలో దోచుకున్నారు, ఇసుకలో దోచుకున్నారు, ఖనిజాల్లో దోచుకున్నారు, ఇక మనుషుల అవయవాలను దోచుకోవడం ఒకటే మిగిలింది. కాబట్టి మనం అందరం కూడా ఒక ఆలోచనతో, ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. రేపు వాళ్ళు గూండాయిజం చేస్తామంటే మనం అందరం కూడా వీధిలోకి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళకి రాజ్యాధికారాన్ని ఇస్తే మీ ఇల్లు కూడా మీది కాదనే ప్రమాదం ఉంది. మీ ఇంట్లో కూడా మీరు ఉండలేరు, మీ ఇంటికి కూడా మీరు బాడు కట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈరోజు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు చాలా అవసరం. ఇది చారిత్రక అవసరం. చంద్రబాబు నాయుడు గారు మీ పిల్లల భవిష్యత్తు, సమాజం యొక్క భవిష్యత్తు, సమాజం యొక్క శ్రేయస్సు అన్నిటికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు నాయకుడైతేనే రేపు రాష్ట్రం సమగ్రాభివృద్ధిలో నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం అభ్యర్థులకి సైకిల్ గుర్తుపైన ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు. నమస్తే. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్. ధన్యవాదాలు సిఆర్ రాజన్ గారు. ఇప్పుడు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పెద్ద మాజీ ఎమ్మెల్సీ విఎన్ రాజసింహులు అలియాస్ దొరబాబన్న గారిని మాట్లాడవలసిందిగా సవినీయంగా మనవి చేస్తున్నా. ఈరోజు ఈ సభాస్థలికి వచ్చేసిన చిత్తూరు పార్లమెంటు జనవాహినికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాకతో ఈ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం మొత్తం కూడా పునీతమైంది. ఎందుకంటే అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు మరి అనవసరంగా కచ్చగట్టి మరి కారాగారంలో నిర్బంధించడం జరిగింది. అది అయిన తర్వాత మొట్టమొదటిగా చిత్తూరు జిల్లాకి ఇచ్చేస్తా ఉంటే చిత్తూరు పార్లమెంటులో మరి జనవాహిని నీరాజనం పడుతున్నారు. ఇది ఈరోజు ఒకసారి ఆలోచిస్తే ఈ పెద్దిరెడ్డికి కానీ, ఈ సారాయి మంత్రికి, అబ్కారీ మంత్రికి కనువిప్పు కలగాల. అదేవిధంగా ఈరోజు ఒక డాన్స్ రాణి ఉంది రోజా. మీకు తెలుసు ఆమె ఎంత లంచాలు తీసుకుంటుందో మీకు తెలుసు. ఆ కార్యకర్తకు కూడా వాళ్ళ 17వ వార్డులో భువనేశ్వరి అనే మహిళ, ఎస్సీ మహిళ దగ్గర కూడా 70 లక్షలు తీసుకునింది. అంటే మీరు మరి మాకు సామెత ఉంది, ఆవు చేనులో మేస్తే దూడ గట్టులో మేస్తుందని. ఆ విధంగా ఈరోజు లంచాలకు మరి అవినీతి చక్రవర్తులుగా తయారయ్యారు ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉండే మంత్రులంతా కూడా. ఈరోజు ఒకటే చెప్తున్నా, ఏ అవినీతి మంత్రులు మొన్న కొట్టకపోతుంది. ఒక మహాతల్లి నగిరిలో వారానికి ఒకసారి దాని టికెట్లు అమ్ముకునేదానికి కూడా పోతా ఉంది. మొన్న వీళ్ళు పోయినప్పుడు వెంకటేశ్వర స్వామి గారు అన్నారంట, పక్కన లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి అమ్మ అయ్యగారు దేవుడు వెంకటేశ్వర స్వామి వాళ్ళు వస్తూ ఉన్నారు, దొంగలు వస్తున్నారు, ఏమి చేస్తామంటే నన్ను గట్టిగా పట్టుకో, లేకపోతే నన్ను కూడా ఎత్తుకుని పోతారు అన్నారంట. మరి వాళ్ళ